డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ యుఎస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ అయిన వీరిద్దరి మధ్య ఇప్పటికే హాట్ డిబేట్ జరిగింది. అయితే ఇందులో హ్యారిస్ పై చేయి సాధించారన్న చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ తెర మీదకి వచ్చింది. ఈ డిబేట్ జరిగిన విధానంలోనే డౌట్స్ ఉన్నాయంటున్నారు. ఇంతకీ ఈ వివాదం ఏంటి? హ్యారిస్పై అలిగేషన్స్కు రీజన్స్ ఏంటి? యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార హోరు పెరుగుతోంది. ప్రస్తుతం ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు ఫర్ ది ఫస్ట్ టైం డిబేట్లో పాల్గొన్నారు. హాట్గా జరిగిన ఈ డిబేట్లో హ్యారిస్ పైచేయి సాధించారన్న ప్రచారం మొదలైంది. హ్యారిస్ వాదనల ముందు ట్రంప్ తేలిపోయారని, మొత్తం డిబేట్లో హ్యారిస్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవడమే తప్ప ట్రంప్ ఆమెను ఇరుకుని పెట్టలేకపోయారంటూ చర్చ నడుస్తోంది. ఏబీసీ మీడియా, పొలిటికో, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, CNN, ఫాక్స్ న్యూస్ ఇలా అనేక మీడియా సంస్థలు హ్యారిస్కే జైకొట్టాయి. అబార్షన్ పాలసీ నుంచి మొదలు పెడితే ఎకానమీ, డిఫెన్స్, యుక్రెయిన్, ఇజ్రాయెల్, మైగ్రెంట్స్ ఇలా అనేక సమస్యలు, వాటి పరిష్కారంపై ఆమె చాలా కాన్ఫిడెంట్గా కనిపించారని తెలిపాయి.